హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బాలీవుడ్ లో రీమేక్ అయిన టాప్ తెలుగు సూపర్ హిట్ మూవీస్ చూద్దాం. నెంబర్ 10 రెడీ. ఈ మూవీని ఒరిజినల్ గా వచ్చేసి రామ్ పోత్ని గారు తెలుగులో తీశారు. ఈ మూవీని హిందీలో సల్మాన్ ఖాన్ గారు రీమేక్ చేశారు. ఈ మూవీ అక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది. నెంబర్ 9 ఛత్రపతి. ఈ మూవీని ఒరిజినల్ గా ప్రభాస్ గారు అండ్ రాజమౌళి గారు తెలుగులో తీశారు. హిందీలో మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు హిందీలో రీమేక్ చేశారు. అక్కడ ఫ్లాప్ అయింది. నెంబర్ 8 టెంపర్. ఈ మూవీని ఒరిజినల్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ పూరి జగన్నాథ్ గారు తీశారు. ఈ మూవీని రణ్వీర్ సింగ్ హిందీలో రీమేక్ చేశాడు. అక్కడ కూడా ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. నెంబర్ 7 ఒక్కడు. ఈ మూవీని ఒరిజినల్ గా మహేష్ బాబు గారు తెలుగులో తీశారు. అర్జున్ కపూర్ హిందీలో రీమేక్ చేశాడు. అక్కడ ఫ్లాప్ అయింది. నెంబర్ 6 విక్రమార్కుడు. ఈ మూవీని ఒరిజినల్ గా రవితేజ గారు అండ్ రాజమౌళి గారు తెలుగులో తీశారు. హిందీలో అక్షయ్ కుమార్ రీమేక్ చేశాడు. అక్కడ ఫ్లాప్. నెంబర్ 5 పోకిరి. ఈ మూవీని ఒరిజినల్ గా మన మహేష్ బాబు గారు అండ్ పూరి జగన్నాథ్ గారు తీశారు. ఈ మూవీని హిందీలో రీమేక్ చేశారు సల్మాన్ ఖాన్ గారు. అక్కడ కూడా ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. నెంబర్ 4 హిట్ ది ఫస్ట్ కేస్. ఈ మూవీని ఒరిజినల్ గా విశ్వక్సేన్ గారు తీశారు. ఈ మూవీని హిందీలో రాజ్ కుమార్ రావు గారు ట్రై చేశారు. అక్కడ ఫ్లాప్ అయింది. నెంబర్ 3 జెర్సీ. ఈ మూవీని ఒరిజినల్ గా నాని గారు తీశారు. బ్లాక్ బస్టర్ అయింది. హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేశాడు. అక్కడ ఫ్లాప్ అయింది. నెంబర్ 2 అలా వైకుంఠపురంలో. ఈ మూవీని ఒరిజినల్ గా అల్లు అర్జున్ గారు తీశారు అండ్ హిందీలో కార్తిక్ అయన్ రీమేక్ చేశాడు. అక్కడ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నెంబర్ 1 అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ అండ్ సందీప్ రెడ్డి వంగ ఒరిజినల్ గా తీశారు అండ్ షాహిద్ కపూర్ రీమేక్ చేశాడు. అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. ఈ రెండు మూవీస్ కి సందీప్ రెడ్డి వంగానే డైరెక్ట్ చేశాడు. ఫ్రెండ్స్, ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ మూవీ రీమేక్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.